హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ వినాయక చవితి డే 3 సెలబ్రేషన్స్ అనమాట ఇవి. మా అమ్మ అయితే ఆ రోజు దేవుని దగ్గర పెట్టిన ఫ్రూట్స్ నాకు మా అక్కకి షేర్ చేసేసింది. అండ్ దేవుని దగ్గర పెట్టిన చెరుకులు అయితే కట్ చేసేస్తుంది ఇక్కడ మాకు తినడానికి. చిన్నప్పుడు కూడా అంతేనండి. దేవుని దగ్గర ఏది పెట్టిన ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా సరే నాకు మా అక్కకి షేరింగ్ అనమాట. సేమ్ ఇప్పుడు కూడా అంతే. దేవుని దగ్గర పెట్టిన ప్రతి ఒక్కటి నాకు మా అక్కకి షేరింగే అనమాట. ఇక్కడ మేము చెరుకులు తింటుంటే మా లియోగాడైతే మా అమ్మని అడిగి ఇప్పించుకున్నాడు. వాడికి సపరేట్గా వేస్తే తినడు, కానీ మేము ఏదైనా తింటుంటే అదే కావాలని మాత్రం మా అమ్మ వెనకాలే తిరుగుతాడు ఇచ్చే వరకు. ఇక్కడ మా అమ్మ మాకు పండగ ఇవ్వడానికి మొత్తం రెడీ చేసి పెట్టుకునింది. మా సైడు ఇలా వినాయక చవితి ఫెస్టివల్కి అయితే ఇంటి ఆడబిడ్డలకి పండగ ఇస్తారండి. పండగ అంటే ఏం లేదండి, ఎవరికి తోచినంత వాళ్ళకు ఉన్నంత స్తోమతలో జాకెట్ కానీ లేదా ఉత్త తాంబూలం కానీ లేదా చీర కానీ ఏదో ఒకటి ఇంటి ఆడబిడ్డకైతే పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ లేని వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు అన్నో తమ్ముడు అక్కో చెల్లో ఇలా వాళ్ళైతే పంపిస్తారనమాట. పేరెంట్స్ ఉంటే ఖచ్చితంగా పేరెంట్సే ఇస్తారు. పసుపు కుంకుమ గాజులు పూలు పళ్ళు తాంబూలము చీర అనమాట. మా అమ్మ ఎవ్రీ ఇయర్ మాకు పెళ్ళైనప్పటి నుంచి ప్రతి పండగకి అంటే ప్రతి వినాయక చవితికి శారీ కొనిచ్చిందనమాట. డబ్బులు ఇచ్చేస్తుంది, మీకు నచ్చింది మీరే కొనుక్కోండి అని చెప్పేస్తుంది అనమాట. మేము ఇంట్లో తాంబూలం తీసుకున్నాక గణేష్ నిమజ్జనం దగ్గరికి వచ్చాము. అప్పటికే లడ్డు వేలంపాట పాడేశారు. ఈ అంకులే అనమాట. 25,000కి అయితే లడ్డు వేలంపాట పాడింది. లడ్డు వేలంపాట తర్వాత ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. మా సైడ్ అయితే వినాయక చవితి నిమజ్జనం రోజు ఉట్టి కూడా కొడతారనమాట. కొందరు సైడు ఇది చెయ్యరు, మా సైడ్ అయితే చేస్తారు. నిమజ్జనం రోజు చాలా సంబరాలు జరుగుతాయి, కానీ అసలు మనకి లోపలంతా చాలా దిగులు బాధ ఉంటుంది. మన ఇంట్లో మనిషి దూరం అయితే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఉంటుంది గణేష్ నిమజ్జనం రోజు కూడా. మా ఏరియాలో అయితే నిమజ్జనం రోజు ఇలా జానపద పాటలు పాడుకుంటూ ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద అందరూ కలిసి ఇలా భజన చేసి సాంప్రదాయంగా దేవుణ్ణి అయితే సాగనంపుతారనమాట. చిన్నప్పుడైతే గణేష్ నిమజ్జనం రోజు మేము స్కూల్కి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. పోమని ఏడ్చేవాళ్ళం అనమాట. ట్యూషన్ కూడా డుమ్మా కొట్టేసేవాళ్ళము. మీరు మీ ఏరియాలో ఉన్న గణేషుని ఎన్ని డేస్కి నిమజ్జనం చేశారు అండ్ నిమజ్జనం రోజు ఏమేమి యాక్టివిటీస్ చేశారో కూడా కమెంట్ చేసేయండి. దేవుని నిమజ్జనం చేసే ముందుగా ఫైనల్గా ఇలా హారతి ఇచ్చి నిమజ్జనం చేస్తారనమాట. ఎంతో బాధతో గణేషునికి అయితే బాయ్ బాయ్ చెప్పేశాం. నిమజ్జనం అయిపోయాక మేము కూడా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.